నైని సే హాయ్. ఫంక్షన్ అయిపోయింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నైనిక, కిరాక్ సీత, నాగమణికంఠ బిగ్ బాస్ సీజన్ 8లో ఉన్న కంటెస్టెంట్స్, అందులోకి వెళ్ళి కొంతమంది కంటెస్టెంట్స్ సోనియా మ్యారేజ్కి అయితే అటెండ్ అవ్వడం జరిగింది. సో అందులో మనకు సీత గారు వచ్చేసి ఇంకా నైనిక గారు వచ్చేసి ఒక లైవ్ వీడియో పెట్టిరు. సో ఆ లైవ్ వీడియో ప్లే అవుతుంది. దానికంటే ముందు సీత కంగ్రాచులేషన్స్ చెప్తూ ఒక వీడియో అనేది అప్లోడ్ చేసిరు. సో ఆ వీడియో చూడండి. ఫంక్షన్ అయిపోయింది. గెటింగ్ రెడీ ఫర్ రిసెప్షన్. కంగ్రాచులేషన్. సో చూసిరు కదా, ఇది జరిగిన ముచ్చట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన నాగమణికంఠ ఒక ఫోటో పోస్ట్ పెట్టి అంటే స్టోరీ అప్లోడ్ చేసి అందులో యా ఆ గ్లో చూడు, కంగ్రాచులేషన్స్ అక్క, హ్యాష్ట్యాగ్ జేజమ్మ సోనియా అని పెట్టి మెన్షన్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత కొంచెం లేట్గా వచ్చిన కొంచెం లేటెస్ట్గా వచ్చింది మన నైనిక గారు. సో నైనిక వచ్చేసి మనకు కిరాక్ సీత లైవ్ ఉన్నప్పుడు సడన్గా ఎంట్రీ కొట్టడం జరుగుతుంది. సో అప్పుడు నైనిక ఎంట్రీ, ఇంకా నైనిక కొన్ని ఫ్యాన్స్కి కొంచెం మెసేజ్ ఇస్తుంది. ఆ మెసేజ్ ఏంటిది, ఇంకా కిరాక్ సీత ఏం మాట్లాడింది అక్క అనే దాని గురించి అయితే మీరు ఫుల్ వీడియో చూడండి. మనకంటే డాన్సింగ్ ఆన్ మై లైఫ్. మూ సే హాయ్. ఐఎమ్ లైవ్. ఇట్స్ బిగ్ బాస్ హౌస్. కెమెరాస్ ఎవ్రీవేర్. నైని వచ్చేసింది. సో కొంచెం సేపు నైనితో మాట్లాడతాను. వరకు థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హాయ్ నైనిక అంట. లాట్ ఆఫ్ పీపుల్ సేయింగ్ హాయ్. ఐఎమ్ లైవ్. జస్ట్ అట్లా క్యాజువల్ గా బోర్ కొడుతుంది. నువ్వు లేట్ వచ్చినావు మరి. Give me a hug. Hi guys. Big fan from Hyderabad. Big fan from Hyderabad. Okay guys, thank you for joining. Bye. Bye. First చెప్తున్నాను ఇంతలో వెళ్ళలేదు. సో ఇది జరిగిన ముచ్చట. అందులో నేను ఒక పోస్ట్లో అయితే మనకు కిరాక్ సీత ఇంకా నాగమణికంఠ ఒక పోస్ట్ అప్లోడ్ చేయడం జరిగింది. అందులో హలో బడ్డీ, థ్యాంక్స్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఇన్ బిగ్ బాస్ హౌస్ అని నాగమణికంఠకి మెన్షన్ చేస్తూ కిరాక్ సీత ఫోటో అప్లోడ్ చేయడం జరిగింది. సో దానికంటే ముందు వీళ్ళు ఏదైతే కంటెస్టెంట్స్ అందరు వచ్చిరో ఈ పోస్ట్ కింద చాలామంది కమెంట్ చేసిరు. నబీల్ ఆఫ్రిది రాలేదా, నిఖిల్ రాలేదా, పృథ్వీ రాలేదా, బిగ్ బాస్ హౌస్లో ఉండే కంటెస్టెంట్స్ రాలేదా అని. బట్ నాకైతే అంత ఐడియా లేదు. ఇంకా పోస్ట్ పెట్టిన కొన్ని నిమిషాలకే ఆ మెసేజెస్ కమెంట్స్ వచ్చినాయి కాబట్టి ఇంకా మనం ఏం డిసైడ్ చేయలేం. సో వచ్చిరా లేదా అనే దాని గురించి మనకు రేపు తెలుస్తుంది. లేకపోతే వాళ్ళు ఏదైనా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కానీ స్టోరీస్ కానీ ఏమన్నా అప్లోడ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది. సో ఇలాంటి అప్డేట్స్ ఇంకా బిగ్ బాస్ సీజన్ 9 ఫ్యూచర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.